రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీలకు రిజర్వేషన్లపై చట్టబద్దత కోసం మార్చి మొదటి వారంలో శాసనసభలో తీర్మానం చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. పార్లమెంట్ ఆమోదం పొందేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున స్థానిక సంస్థల్లో మరికొంత కాలం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీలు, మండల జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరిగాయి. గతేడాది జనవరి 31న సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. రాష్ట్రంలోని 539 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీలకు 2019 మే నెలలో ఎన్నికలు జరిగాయి. గతేడాది జూలై 3న మండల పరిషత్, జూలై 4న జిల్లా పరిషత్ల పాలక మండళ్ల పదవీకాలం ముగిసింది. రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 118 మున్సిపాలిటీలకు 2020లో ఎన్నికలు నిర్వహించారు. గత నెల 26న వాటి పదవీకాలం కూడా ముగిసింది. పంచాయతీలు, మండల జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల్ని నియమించింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభమైంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతే ఎన్నికలపై ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తోంది. దీంతో స్థానిక పోరు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. సమగ్ర కులగణన చేయడంతో పాటు డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్చి మొదటి వారంలో కేబినెట్లో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లో 50% మించరాదు కాబట్టి తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేయాలని భావిస్తున్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, స్నేహపూర్వక పార్టీల ఎంపీల మద్దతు తీసుకోనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని బీసీల సంక్షేమం కోరే అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అవసరమైన వారందరినీ కలుస్తారని చెప్పారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం, ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. అట్లాగే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగడతాం. వారందరి సహకారంతో పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ చేయించుకొని పూర్తి చట్టబద్దత, దశాబ్దాల చిరకాల వాంఛైనటువంటి ఓబీసీల కళలను నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం. అయితే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత రావడానికి సమయం పట్టొచ్చని రాజకీయ న్యాయ విశ్లేషకుల అంచనా. రాజకీయ, రాజ్యాంగ, చట్టపరమైన సంక్లిష్టతల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైతే స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయే ప్రమాదముంది. ఇదే విషయం భట్టి విక్రమార్కను విలేకరులు అడిగితే బీసీల చిరకాల ఆకాంక్ష నెరవేర్చేందుకు అవసరమైతే 2 నెలలు ఆర్థికంగా ఇబ్బంది పడతామని వ్యాఖ్యానించారు. అయితే కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని, వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాల కోరిక, వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగపరంగా కూడా వాళ్ళు కోరుకునేటువంటి ఆలోచనల లక్ష్యాలను చేరటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం అయినప్పటికీ కూడా ఆ భారాన్ని కూడా మేము మోయటానికి సిద్ధంగా ఉన్నాం. ఇబ్బంది లేకుండా చూస్తాం.